యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆలోచిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు 10 మందికి షేర్ చేయండి. అనేక మంది రక్షించబడాలి, దీవించబడాలి. ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. రేపు ఆదివారం మీరు రండి, కుటుంబాలతో రండి. ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు, గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. దయచేసి గమనించండి. ఈ నెల 27వ తారీఖు అనగా రేపు శుక్రవారం సాయంత్రం 6 గంటలకి యేసయ్య సన్నిధి మందిర మొదటి వార్షికోత్సవం జరగబోతుంది. ఫస్ట్ యానివర్సరీ జరగబోతుంది. వేల మంది ప్రజలు రాబోతున్నారు. అనేక మంది దైవ సేవకులు రాబోతున్నారు. దైవ సేవకులకు, విశ్వాసులకు, సంఘాలకు ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. అందరూ రండి. దేవుని యొక్క శక్తిని, సన్నిధిని యేసయ్య సన్నిధిలో అనుభవించబోతున్నాం. వేలాది మందికి ప్రత్యేకమైన ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తాం. మీరు ఎక్కడి నుంచి అయినా రావచ్చు. రాత్రి దేవుని యొక్క సన్నిధి, శక్తిని, స్వస్థతను, అద్భుతాన్ని మీరు పొందుకోబోతున్నారు. రండి. కమ్ ఆన్ బి బ్లెస్డ్. హల్లెలూయా. ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. యేసయ్య గ్రంథం 36వ అధ్యాయము 8వ వచనం. మీరు చిగురు పెట్టి మీ ఫలములను ఫలించుదురు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. మీరు చిగురు పెట్టి ఫలాలు ఫలించబోతున్నారంట. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఫలించాలి, ఆశీర్వించబడాలి, దీవించబడాలని మీరు ఆశపడుతున్నారు కదా. మీరు ఫలించే సమయం వచ్చింది. మీరు చిగురు పెట్టే సమయం వచ్చింది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, పిల్లల పరంగా, అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో నువ్వు చిగురు పెట్టబోతున్నావు, ఫలించబోతున్నావు. పరలోకపు ఆశీర్వాదం, పరలోకపు దీవెన మీ మీద, మీ కుటుంబాల మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఉదయమే లేచారు, ప్రార్థన చేసుకున్నారు. ఏ వాగ్దానం వస్తుందని ఎదురు చూస్తున్నారు. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అనేక మంది దైవ సేవకులు కూడా ఈ వాగ్దానం వింటున్నారు. నా ప్రియ సేవకులారా, మీ పరిచయను దేవుడు చిగురు పెట్టబోతున్నావు, ఆశీర్వదించబోతున్నావు, ఫలింప చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ఘనమైన కార్యాలు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో చూడబోతున్నారు. పిల్లలు బాధపడుతున్నారా? మీ గర్భాన్ని దేవుడు తరగబోతున్నాడు. రాత్రికాల సమయంలో అద్భుతమైన సాక్ష్యాలు నాకు సహోదరు 7 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం తెచ్చి మంచి మనుబడినిచ్చారు. నీ జీవితంలో కూడా ఎన్ని కోల్పోయావా? ఇంటి పరిస్థితుల్లో ఉన్నావా? 3 బారిపోయిన జీవితంలో ఉన్నావా? శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు భయపడద్దు. నువ్వు చిగురు పెట్టి ఫలించబోతున్నావు. వ్యాపారం చేసుకుంటున్నారు, ఉద్యోగస్తులు, బిజినెస్ మ్యాన్లు అన్నిట్లో లాస్ అయిపోయారేమో, చిగురు లేదేమో, అభివృద్ధి లేదేమో, ఆశీర్వాదం లేదేమో. మీరు మరలా చిగురు పెట్టి ఫలించబోతున్నారు. చదువుకున్న పిల్లలు దేవుడికి పరలోక జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని ఫలింప చేయబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి. నీ భర్త మారు మనసు పొందబోతున్నాడు. నీ పిల్లలు దేవుని మందిరంలోకి రాబోతున్నారు. గొప్ప కార్యాలు, దుఃఖంలో ఉన్న మీ కుటుంబం సంతోషంలోకి రాబోతుంది. ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు, మీరు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భార్య కలిసి దేవుని స్తుతించేవారిగా, ఫలించేవారిగా దేవుడు చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడి నేను మాటలు వింటున్నా భయపడద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడికి ఇస్తున్న వాగ్దానం, మీరు మరలా చిగురు పెట్టి ఫలించబోతున్నారు. అనుకున్నాను నా పని అయిపోయింది, నువ్వు అనుకున్నా నీ జీవితం అయిపోయింది, నువ్వు అనుకున్నా నా పిల్లల పరిస్థితి అయిపోయింది, నా కుటుంబం అయిపోయింది అని భయపడద్దు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మీరు చిగురు పెట్టి ఫలించబోతున్నారు. ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధము నీకు వందనాలు తండ్రి. ఎంతోమంది నాయన ఈ వాగ్దానం విన్నారు ప్రభు. మీరు మరలా చిగురు పెట్టి ఫలిస్తారని చెప్పవు తండ్రి. ఎంతమంది ఓడిపోయారో, ఫలింపు లేదు, ఎండిపోయారు, చిగురు లేదు, వారు మరలా చిగురు పెట్టి ఫలించుదురుగాక. బలహీనైన వారికి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం కలుగుతున్నాయి. యేసు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. పరిశుద్ధాత్మ తాకిడి మీరు అనుభవిస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో గంటలు కరిగిపోతున్నాయి. వెనుకటి శక్తి వచ్చేస్తున్నాయి. కాళ్ళు చేతులు బాగుపడిపోతున్నాయి. యేసు నామములో బలహీనైన వారు స్వస్థత పొందుకొని వేస్తున్నాములో ఒక్కొక్కరిని దీవించండి, చిగురు పెట్టించండి, ఫలింప చేయండి, ఆశీర్వదించమని రక్షణ కార్యం, స్వస్థత కార్యం, అద్భుత కార్యం, చోచ కార్యం వారి కుటుంబాల జరుగునుగా మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో వచ్చున్నాము. హల్లెలూయా. ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్న నిన్ను, పాడైపోయిన స్థితిలో ఉన్న నిన్ను, అప్పుల్లో, రుణాల్లో, బాకీల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, దుఃఖంలో ఉన్న మీ జీవితంలో దేవుడు మరలా వాగ్దానం ఇస్తారని చిగురు పెట్టి ఫలించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.